నమస్తే మిత్రులారా. గౌరవ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఆవిడ గారు బాగా అభివృద్ధి పనులు చేస్తూ ఉంటే ఆర్జీటీవీ ఛానల్ ఆవిడ గారి మొత్తం అక్రమాలు బయటపెడుతుంది, కావాలని ఆవిడ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుందని చెప్పి మేడం గారు ఏం చేశారంటే పోలీస్ శాఖను ఆదేశించి వాళ్ళు ఎక్కడున్నా కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళకి ధమ్కీలు ఇస్తారా లేకుంటే వాళ్ళని ఎట్లా చేస్తున్నారని తెలుసుకుంటారా అనేది మేడం గారు అట్లా చేస్తే వర్ధనపేటలో ఉన్న పిఎస్ల ఏసీపీ గారు మమ్మల్ని పిలిచి ఓ గంట సేపాటు ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనుకుంటా ఏసీపీ గారు మాట్లాడారు. బాగానే ఉంది. ఏసీపీ గారు చెప్పారు పెద్దలతోటి మీకు ఎందుకు అని చెప్పి చెప్పడం మేము కూడా దాన్ని స్వాగతించాం. కానీ మేము ఎవరి గురించి పర్సనల్గా తీసుకున్నది చేయడం లేదు. అయితే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పనులు చక్కగా నిర్వర్తిస్తే చాలండి. ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారే కాదు, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా కూడా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చక్కగా నిర్వర్తిస్తే మేమెందుకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాం? మీడియా ఛానల్ అన్నాక 1.25 లక్ష వీడియోలు ఫోకస్ చేస్తాం, 1.25 లక్ష స్క్రీన్ వీడియోలు చేస్తాం, 1.25 లక్ష బయటలు తీస్తాం, 1.25 లక్ష నియోజకవర్గంలో తిరుగుతాం. ఆ హక్కు మాకు కల్పించింది రాజ్యాంగం కల్పించింది. మాకు సపరేట్గా దానికి సంబంధించిన రాజ్యాంగంలోనే ఒక హక్కు అనేది ఒక చట్టం అనేది ఒకటి ఉంది. మేము ఎక్కడైనా పోయి వీడియోలు తీసుకోవచ్చు, మాకు స్వేచ్ఛ ఉంది. ఈ రోజు మాకు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ నాయకులపైన ఎటువంటి వీడియోలు చేసినా కూడా ఆ యొక్క జర్నలిస్టులను ఇబ్బంది పెట్టదు, వాళ్ళ మీద కేసులు పెట్టదని సుప్రీంకోర్టు పలుసార్లు హెచ్చరించినా కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? పోలీసులతో బెదిరిస్తారా? పోలీసు వాళ్ళని పిఎస్లకు పిలిచి మరి ఇబ్బంది పెడతారా? ఇదేనా జరిగేది? ఇదేనా అంటున్నా? ఎన్నిసార్లు చేస్తారండి? ఒకసారేమో మా బ్రదర్ని జైల్లో పెట్టారు, 18 రోజులు సంక్రాంతి పండుగ కూడా జరపకుండా జైల్లో పెట్టారు. అది కూడా మేము దిగమింగుకోవాలి కదా. మేము కూడా ఎట్లా మర్చిపోతాం? రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బు ఒక్కొక్క రూపాయి కూడబెట్టి 7 లక్షల సిస్టంలు కొని 7 లక్షల రూపాయల ప్రాపర్టీ కొని ఒక ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఉంచితే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఏం చేశారు? మొత్తం సీజ్ చేపించేసి దాన్ని ఏం చేశారు? మొత్తం పాలగుర్తి పిఎస్లా ఐటీ సీజ్ చేసి పడేసారు. ఇప్పటిదాకా అది బయటికి రాకుండా చేస్తూ ఉన్నారు. మేమేం తప్పు చేసామని ప్రజల కోసం కొట్లాడాం. ప్రజలు మాట్లాడే దాన్ని అలాగే చిత్రీకరించి మరి యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టాం. తప్ప చేసింది తప్ప. దాంతో మీరు పరిపాలన చక్కగా చేస్తే మేము మీ నియోజకవర్గాలు ఎందుకు వస్తాం? ప్రజలు ఎందుకని ఎర్రబల్లి దయాకర్ రావు కావాలి, బీఆర్ఎస్ పార్టీ అధికారులు రావాలని ఎందుకు కోరుకుంటారు? దేనికోసం కోరుకుంటారు? ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మార్పు తీసుకొస్తారు, అమెరికా డాలర్ తీసుకొస్తారనే కదా, దానికోసమే కదా ఓటేసి గెలిపించింది మిమ్మల్ని. మరి ఓటేసినప్పుడు మీరు చక్కగా పనులు నిర్వహిస్తే మేమెందుకు మీ నియోజకవర్గంలో తిరుగుతాం? ప్రజలు ఎందుకు మీకు ఆపోజిట్గా మాట్లాడతారు? మీకేం హక్కు ఉంది? మీకేం రాజ్యాంగం చెప్పిందా? మీ మీద వీడియోలు తీస్తే పోలీసులతో బెదిరించి జైల్లో పెట్టండి ఏ రాజ్యాంగం చెప్పింది మీకు? ఏ చట్టాలు చెప్తా ఉన్నాయి? ఎక్కడ కూడా చెప్పడం లేదు కదా. ఎందుకండి? మా వెనకాల మీరెందుకు పడ్డారు? మీ వెనకాల మేము పడడం కాదు, మీరు మా వెనకాల ఎందుకు పడ్డారు అనే దానిపైన క్లారిటీ రావాలి. ఝాన్సీ రెడ్డి గారు ఫోన్ చేస్తే పోలీసులు ఎందుకు పని చేస్తారు నాకు అర్థం కావట్లేదు. పోలీసు వాళ్ళకి ఏం పని? ఝాన్సీ రెడ్డి గారు ఏమైనా ఎమ్మెల్యేనా ఇక్కడ? నేనేం చెప్తున్నా అంటే, సరే మేడం గారు అంత బాగా పనిచేసినప్పుడు, మేడం గారు అంత చక్కగా పనిచేసినప్పుడు ఈరోజు ఈ ధర్నాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఎక్కడ జరిగింది ఇది? మహబూబాద్ జిల్లా తొర్రూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద మహబూబాద్ రహదారిపై బైఠాయించిన రైతులు. మరి మా మీద పోలీసులు పంపే తెలుసు మీకు, ఈరోజు అధికారులు పంపించి ఒడ్లు కొనుగోలు చేస్తే ఏమైంది? మరి ఒడ్లు కొనుగోలు చేస్తే ఏమైంది? దీనికి మాట్లాడాలి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు. ఇప్పుడు అదే ఐకేపీ రైతుల దగ్గర, అదే మొక్కజొన్న రైతుల దగ్గర, ఒడ్ల రైతుల దగ్గర ఎవరు పోతా ఉండరు? ఎర్రబల్లి దయాకర్ రావు పోయింది కదా గత కొన్ని రోజుల నుంచి. ఆ ఎర్రబల్లి దయాకర్ రావు గారు కానీ అందులో వాళ్ళ అనుచరులు కానీ లేకుంటే ప్రజల కోసం కొట్లాడే మనిషి లెక్క ఆయన తిరుగుతూ ఉన్నాడు కదా. పదవి లేకున్నా కూడా కలెక్టర్లకు ఫోన్ చేస్తూ ఉన్నాడు, అధికారులకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకని ఇప్పటిదాకా ఒడ్లు కొనుగోలు చేయడం లేదు? ఎందుకని ఇప్పటిదాకా 2 ఏళ్ళైనా కూడా మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని ఎర్రబల్లి దయాకర్ రావు గారు ప్రజల్లో తిరుక్కుంటూ, ఎర్రబల్లి దయాకర్ రావు ప్రజల్లో వండుకుంటూ ఈరోజు ఆయన పని చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ కార్యకర్తలందరూ ఏకమై ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మరి దాని గురించి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడరు? ఎందుకని ఆ మొక్కజొన్న రైతుల దగ్గరికి వచ్చి అధికారులకు ఎందుకు ఫోన్ చేయరు? ఏం మార్కెట్ ఓపెన్ చేసుడే సంబరమా? మార్కెట్ ఓపెన్ చేసి 2 ఫోటోలు దిగాలి, సక్సెస్ఫుల్గా మా ఎమ్మెల్యే గారు ఓపెనింగ్ చేశారు, ఈ రోజు నుంచి రైతులు పచ్చి పంటను కూడా పోసేస్తే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కొనేస్తారని ఇదా అని మీరు చేసేది? మీరు అభివృద్ధి పనులు చేయండి, ప్రజలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో అది చేయండి. మీరు ప్రభుత్వంతో సంబంధం లేకుండా కూడా కొన్ని హామీలు ఇచ్చారు కదా, అది కూడా చేయండి. మీ ద్వారా ఎంతమంది అమెరికాకి వెళ్ళారో అది కూడా చూపెట్టండి. ఇన్ని రకరకాలుగా ఉన్నాయి, ఇన్ని రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే
ఒకసారి ఈ రైతుల ఆవేదన చూడండి, ఒక్కసారి మీరే వినండి, విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం. వినండి ఒకసారి. ఈ చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనుకునే పాట ఇప్పుడు యాదికి వస్తూ ఉంది. వాళ్ళందరూ ఏకమై తిరగబడతా ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరింత చైతన్యవంతమయ్యారు. మనం చేసే వీడియోల వల్లనో, లేకుంటే వాళ్ళ కష్టాల వల్లనో, లేకుంటే కేసీఆర్ వల్లనో, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వల్లనో ఈరోజు ప్రజలను చైతన్యవంతం చేసే తీరును చూస్తూ ఉంటే ప్రజలు చాలా వరకు చైతన్యవంతమయ్యారు. ధైర్యవంతులు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు తిరగబడతా ఉన్నారు. ఆనాడు రజాకారులపైన ఏ విధంగా తిరగబడ్డారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదినాల తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతమవుతా ఉన్నారు. ఇక్కడ ఎట్లుందో తెలుసా? పోలీస్ శాఖ వారేమో మీడియా ఛానల్స్ని, రైతులను బెదిరించడానికి పోలీస్ శాఖ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఆదేశించేది మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే పనికిరాని వాళ్ళు కూడా కొందరు ఫోన్ చేసి కూడా వాళ్ళని ప్రెజర్ తీసుకొస్తే పాపం పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, కానీ పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు మా మీద చూపెట్టిన ఈ చొరవ, అదేవిధంగా రైతుల మీద చూపెట్టిన చొరవ, ఈరోజు ఆర్జీటీవీ మమ్మల్ని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుందని చెప్పి అసెంబ్లీలో మీరు మాట్లాడారు. కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుంది, వాళ్ళు మొత్తం మా వెనకాలే పడ్డారు, వాళ్ళంటి మీల మీద కేసులు పెట్టండి, శిక్షలు పెట్టండి అనుకుని చెప్తా ఉన్నారు. ఇక అన్నీ చేసిర్రు, సంపుడు తప్ప అన్నీ చేసిర్రు. మరి ఈరోజు అభివృద్ధి చేస్తే ఏమైంది? మరి మొక్కజోలు కొనుగోలు జరగడం లేదట, నెల రోజులైందట. అది ఎప్పటి వీడియో కాదు, జస్ట్ నిన్న జరిగిన ధర్నానే మాత్రమే. అది నిన్న జరిగిన ధర్నా మాత్రమే. వేర్ ఈజ్ యశస్విని రెడ్డి గారు ఎక్కడ? మరి ప్రజల దగ్గరికి రారు. మరి ఇట్లాంటప్పుడే మేము వీడియోలు చేస్తాం, మేము మాట్లాడతాం, మాకు నైతిక హక్కు ఉంది. వీ హ్యావ్ ద రైట్ టు రికార్డ్ ద వీడియో, వీ హ్యావ్ ద ఫ్రీడమ్. ఇక్కడ ఉర్దూలో గిట్లా ఏమైనా చెప్పాలా, హిందీలో గిట్లా ఏమైనా చెప్పాలా? అందుకనే చెప్తా ఉన్నా, మీరు ఎన్ని ఆటలు ఆడుతా ఉన్నారో ఆడండి. మీరు ఎన్ని విధాలుగా ఈరోజు మీకు అధికారం ఉందని ఎన్ని చేస్తా ఉన్నారో చేయండి. ఆర్జీటీవీని ఒకవైపే చూశారు కదా, ఒక పైసాకి 2 దిక్కులుంటే మనిషికి నాకెన్ని ఉండాలి, నా ఛానల్కి ఎన్ని రకాలు ఉండాలి, ఎన్ని రంగులు ఉండాలి, ఎన్ని మార్చాలి, నేనేం చేయగలనో చూపించాలి, మొత్తం చూపిస్తా. మీరు చేసిన అవినీతి అక్రమాలు అన్ని చూపెడతా. నేను ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయడం లేదు. ప్రజల కోసం ఎవరు చేసినా మీడియా ఎథిక్సే నేను ఫాలో అవుతున్నా. మీడియా ఎథిక్సే, జర్నలిజం ఎథిక్సే నేను ఫాలో అవుతా ఉన్నా. దాని మించి నేను ఒక లైన్ని క్రాస్ చేయను. నేను లైన్ ఎవరిని పర్సనల్గా తీసుకోను, వ్యక్తిగత జీవితాలు ఎవరిని దూరను. ఎందుకంటే మీడియా ఎథిక్స్ దాటి కూడా నేను పోను. అందుకనే చెప్తున్నా, ఎప్పుడో మాట్లాడుకున్నా, ఇదంతా నెల కింద జరిగిన ముచ్చట. పోలీసులు మమ్మల్ని పిలుచుడు, మాకు వార్నింగ్ ఇచ్చుడు, ఇదంతా మేము చూస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, ప్రతిదీ ఇగ్నోర్ చేస్తూ ఉన్నాం, ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉన్నాం. రియాక్షన్ ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తాం. ఆనాడు తల పట్టుకొని కూర్చుంటారో, బ్యాగులు పట్టుకొని పోతారో అది ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు. అది వాళ్ళు మాత్రం మంచి రియలైజ్ అవుతారు. మరి ఆర్జీటీవీ జర్నలిస్ట్ రమేష్ మీద, రాజ్ కుమార్ మీద చూపెట్టిన ఇంట్రెస్ట్ పాలకుర్తి ప్రజల మీద చూపిస్తే ఏమైంది? రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్జీటీవీని అట 2nd ర్యాంక్ ఇట్లా పింగ్ చేసి పెట్టాడట. 2nd ర్యాంక్లో పింగ్ చేసి పెట్టాడట. ఏదైనా అయితే ఖతం, భవన్ నుంచి ఫోన్ వస్తుంది, గాంధీ భవన్ నుంచి ఫోన్ వస్తుంది. నువ్వు రేవంత్ రెడ్డి మీద వీడియో చేస్తావా, రేవంత్ రెడ్డి మీద తమిళ మీద వీడియో చేస్తావా అనుకుంటూ ఆ నుంచి ఫోన్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఆర్ఓలు, రేవంత్ రెడ్డి పిఆర్ఓలు ఫోన్ చేసి మరి ఆ పోస్టులు డిలీట్ చేసుడు. ఇట్లాంటి కార్యక్రమాలు చేయండి. మీరు ఎంత చేస్తారో చేయండి. ఈరోజు మీ చేతిలో పోలీస్ శాఖ ఉంది, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, మా నెంబర్లు దొరకబడే ఛాన్స్ మీ దగ్గర ఉంది. మీరు ఏదైనా చేయగలుగుతారు, అన్నీ చేస్తారు. మీకు ఇష్టం వచ్చి చేసుకోండి. మీకు ఎంత అయితే అంత చేసుకోండి, మీకు వల్ల ఇంత చేసుకోండి, సర్వం చేయండి, విచ్చలవిడిగా చేయండి, లెక్క లేకుండా చేయండి.
నాకంటూ ఒక రోజు నేను తీసుకొస్తాను. రోజు వస్తుంది నేను చెప్తాను. నా రోజును నేనే క్రియేట్ చేసుకుంటా. ఆ రోజు వచ్చినాడు మీరు గెలుసుడు కాదు కదా, నియోజకవర్గాల్లో కూడా తిరగలేరు. ఆ రేంజ్ దాకా ఆర్జీటీవీ ప్రయత్నం చేస్తుంది. అది ఎవరైనా సరే, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెట్టారు, మిగతా వాళ్ళు మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెట్టారు, వాళ్ళకు మేము ఒకరోజు మా ఛానల్ విలువేందో చూపిస్తాం, మేము ఏం చేయగలమో చూపిస్తాం, మా ఛానల్ ద్వారా ఎన్ని ఎత్తుగడలు వేయగలమో మేము చూపెడతాం, బరాబర్గా చూపెడతాం. ఇందులో సహకరించిన పోలీస్ శాఖ వారికి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ప్రజల పక్షాన మీరు మీ డ్యూటీ మీరు చేస్తూ ఉన్నారు. మీరు చేసినందుకు, మీ డ్యూటీ మీరు వర్తిస్తున్నందుకు కృతజ్ఞతలు. మీకు మాకేం సంబంధం లేదు. పోలీస్ శాఖ వారు ప్రజల్ని కూడా ఇట్లనే చూసుకుంటే బాగుంటుందని నా యొక్క ఆదేశం. ఈరోజు మర్డర్లు, మానభంగాలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. శాంతి భద్రతలు ఈరోజు వాటికి భంగం కలుగుతూ ఉంది. దయచేసి వాటిని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని కూడా మా వంతు మేము చెప్తా ఉన్నాం. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మా విషయంలో ఎక్కువ చొరవ తీసుకుంటే కూడా రాబోయే రోజుల్లో పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ చొరవ తీసుకోవద్దు మా విషయంలో. మేము ప్రతి అవినీతి ఈజీగా బయట పెట్టగలం. ఎవరి అవినీతి అయినా, ఎవరి అక్రమాలైనా మాకున్న ఇంటెలిజెన్స్ ద్వారా మేము ఏదైనా బయట తీయగలం. ఎవరి అక్రమాలు బయట తీయగలం. ఎవరెంత గుంజుకుంటున్నారో తెలుసు, ఎవరెంత తీసుకుంటారో తెలుసు. మేము కూడా టైం వచ్చినప్పుడు ప్రతిదీ బయట పెడతాం. బయట పెట్టినాడు ఆర్జీటీవీ బ్రదర్స్ అంటే ఏందో చూపెడతాం, ఆర్జీటీవీ అంటే ఏందో చూపెడతాం. మేము ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. యశ్వంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు పరిపాలన చేసుకోండి. అనవసరంగా మా వెనకాల మీరు పడితే మీ నియోజకవర్గంలో మీరు చేస్తున్న పరిపాలన గురించి మొత్తం దేశం మొత్తం చాటింపు చేసి చూపెట్టాల్సి వస్తుంది. ఈరోజు ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తలేరు. ప్రజలు ఈరోజు మీరు ఊర్లలో తిరుగుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని తరుముతూ ఉన్నారు. ప్రజలు మీరు ఊర్లోకి రావద్దని మిమ్మల్ని గెట్అవుట్ అంటున్నా ఉన్నారు. ఇంకేం కావాలి మేడం? అది మీ వైఫల్యం, మీ చేతకానితనం. మీకు సరిగ్గా పని చేయడం తెలియడం లేదు. దానికి నాకు ప్రాబ్లం లేదు. మీరు చక్కగా రాజకీయాలు నేర్చుకోండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, పనులు చేసుకోండి. ఒక్క మాట, ఎర్రబల్ దయాకర్ రావు గారు ఉన్నారు. ఆయన అధికారం కోల్పోయిండు, ప్రజలు వద్దని చెప్పిర్రు. ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఆయన చక్కగా రిలాక్స్ అవ్వచ్చు కదా. నా ప్రజలను బయటికి వస్తూ ఉన్నాడు. ప్రజలు దేనికోసం తిరుగుతూ ఉన్నాడు? అది రాజకీయం అంటే. ప్రజలు ఆగమవుతున్నారు. ఇలాంటి టైంలో మనం ధైర్యం చెప్పకుండా ఇంకెవరు ధైర్యం చెప్పేదంటూ ఒక ప్రాంతీయవాదం లేక ప్రాణం ఇస్తూ ఉండు ప్రజల కోసం. అది కదా రాజకీయం అంటే, అది కదా నాయకత్వం అంటే, అది కదా. మీరు గట్ల చేసుకోండి, మరి అట్లా చేసుకోండి. ఇప్పుడు మనం తిరిగిన ఎవరల్లా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలవాలి, ఎర్రబల్ దయాకర్ రావే రావాలని ఎందుకు కోరుకుంటారు? ఆయన చేసిన మంచి వల్ల, ఆయన చేసిన మంచి పని వల్ల, అంతేనే కదా. అందుకని చెప్తా ఉన్నా, యశ్వంత్ రెడ్డి గారు, మా ఛానల్ని మీరు ఫోకస్ చేస్తే మేము మాత్రం మీ పరిపాలన మీద ఫోకస్ చేస్తాం. దట్స్ ఇట్. ఇప్పటి నుంచి మేము పెట్టుకున్నాం. మీరు ఫోకస్ చేసినా ఫోకస్ చేయకపోయినా మేము ఫోకస్ చేస్తాం. మీ ఒక్కరి మీద మిమ్మల్ని టార్గెట్ చేయం. మేము మాకు టార్గెట్ పర్సనల్ ఎజెండాలు ఏది లేదండి మేడం గారు. మీకు మాకు కూడా సంబంధం లేదు. మీరు ఎమ్మెల్యేలు పరిపాలించుకోవాలి. జనం పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే మేము వీడియోలు తీయాలి, ఆ హక్కు మాకు ఉంది. మీకు ఆ హక్కు ఏడుందని అడిగితే మరి పదండి, ఇద్దరు కలిసి రాజ్యాంగాలు తిప్పి మరి చదువుదాం. పోలీస్ శాఖ వారికి కూడా మమ్మల్ని అరెస్ట్ చేసే హక్కు కూడా లేదు. ఆ చట్టాలు ప్రభుత్వాలు తీసుకురావచ్చు, కానీ కోర్టు వరకు మీది చల్లదు, కోర్టుల మీద ఏది చల్లదు. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి.